అలహాబాద్ అలహాబాద్ హైకోర్టు స్పష్టమైన తీర్పునిచ్చింది. మూడు సంస్థలకు స్థలం అందరికీ సమానంగా చెందుతుందని చెప్పి స్పష్టమైన తీర్పు ఇచ్చింది. వివాదాస్పద స్థలం రామజన్మ భూమిదేనని హైకోర్టు చాలా స్పష్టంగా తెలియజేసింది. విగ్రహాలు యథాస్థానంలోనే ఉంటాయి, విశ్వాసాల ప్రకారం అది రామ జన్మ భూమి అనే విషయాన్ని హైకోర్టు తెలియజేసింది. 3 నెలల పాటు అయోధ్యలో యథాతథ స్థితి ఉంటుంది. 3 నెలల తర్వాత ఏ కార్యకలాపం అనే విషయం కూడా హైకోర్టు స్పష్టంగా తేల్చి చెప్పింది. మొత్తం స్థలాన్ని 3 భాగాలు చేయాలి. ఒక స్థలం రాముడి విగ్రహాలకు, మరో స్థలం సున్నీ వక్ఫ్ బోర్డుకు, మూడో స్థలం నిర్మోహి అఖారాకు చెందుతాయని హైకోర్టు చాలా స్పష్టంగా తెలియజేసింది. రామ్లలా విగ్రహాలు ఉన్న చోటు హిందువులకు దక్కుతుందనే విషయాన్ని హైకోర్టు తెలియజేసింది. ముగ్గురు న్యాయమూర్తులతో కూడిన ఈ బెంచ్లో ఇద్దరు ఒక అభిప్రాయానికి వచ్చారు. మరో వ్యక్తి డిఫర్ అయినట్లుగా అక్కడ మనకి అందుతున్న సమాచారం బట్టి తెలుస్తుంది. ప్రస్తుతం మా ప్రతినిధి శ్రీనివాస్ టెలిఫోన్ లైన్ లో ఉన్నారు. శ్రీనివాస్, తీర్పు సారాంశం, ఇంకా అదనపు సారాంశం ఏముంది? రజనీకాంత్, దేశం మొత్తం 125 ఏళ్లుగా ఏదైతే తీర్పు కోసం ఎదురు చూస్తున్నారో ఈ రోజు స్పష్టంగా ఒక తీర్పు వచ్చింది. ఈ తీర్పు మొత్తం దేశ ప్రజలందరినీ సంతృప్తి పరిచేలా ఉంది. ఈ తీర్పు హిందువులకి సంతృప్తి పరిచేలా ఉంది. ఈ తీర్పు ముస్లింలకి, ఈ తీర్పు అఖోడా ఎవరైతే మొత్తం స్థలం అంతా మాదే అంటున్నారో వారికి సంతృప్తి పరిచేలా ఉంది. ఈ రోజు వచ్చిన తీర్పు ఒక చారిత్రాత్మకమైన తీర్పు. రజనీకాంత్, మనం మార్నింగ్ నుంచి దాదాపు చాలా రోజుల నుంచి, అంటే మొత్తం టోటల్ ఈ వివాదం మొత్తం 125 ఏళ్లుగా మనం చూస్తున్నాం. ఈ వివాదం దాదాపు 16 ఏళ్లుగా కోర్టులో ఈ వివాదం నడుస్తూ ఉంది. కానీ ఈ రోజు ఒక స్పష్టమైన తీర్పు వచ్చింది. తీర్పులో మొత్తం టోటల్ 67 ఎకరాలు ఏదైతే మొత్తం టోటల్ వివాదాస్పద స్థలం ఉందో దీన్ని 3 భాగాలుగా విభజించారు. ఈ మూడు భాగాల్లో ఒక భాగం రాముడికి చెందుతుంది, అంటే హిందువులకి చెందుతోంది. రెండవ భాగం సున్నీ వక్ఫ్ బోర్డుకు చెందుతోంది, అంటే ముస్లింలకు చెందబోతోంది. మూడో భాగం, చివరి భాగం, ఎవరైతే అఖోడా ఏదైతే వంశీకులు ఉన్నారో, ఈ ల్యాండ్ అంతా మాదే ఎవరైతే మధ్యలో చెప్పారో వారికి కూడా ఇంకొక భాగం చెందుతోంది. ఈ తీర్పు కారణంగా ఇప్పుడు ఎవరు ఎలాంటి బాధపడాల్సిన అవసరం లేదు. ఈ తీర్పు కారణంగా ఇమ్మీడియట్లీ ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఈ తీర్పు కారణంగా ఎవరు ఎటువంటి ఉద్రేకాలకు లోను కావాల్సిన అవసరం కూడా లేదు. రజనీకాంత్, ఈ రోజు తీర్పు చాలా స్పష్టంగా వచ్చింది. ఇది మొత్తం భారతదేశాన్ని ఎంత ఉత్సుకత ఉన్నారో, చాలా టెన్షన్ తో చూశారు ఏం జరగబోతోంది తీర్పు ఏ విధంగా దీన్ని. ఎందుకంటే దాదాపు 125 ఏళ్లుగా 2 గ్రూపుల మధ్య, అంటే మొత్తం దేశం మొత్తం టోటల్ ఒక ఊపు తీసుకొచ్చి, ఒక టెన్షన్ తీసుకొచ్చినటువంటి ఈ వివాదం ఈ రోజు ఒక హైకోర్టు తీర్పుతో, స్పష్టమైన తీర్పుతో మొత్తం వివాదం మొత్తం సమసిపోయిందని భావిస్తున్నారు. కానీ రజనీకాంత్, 3 నెలల దాకా యథాతథ స్థితి ఉంటుంది. మూడు నెలల దాకా ఈ టోటల్ ఏదైతే వివాదాస్పద భూమిలో ఎటువంటి మార్పులు చేర్పులు చేపట్టడానికి వీల్లేదు. 3 నెలల దాకా ఆగాల్సిందే. ఎవరైతే అప్పీల్కి వెళ్ళారో, సున్నీ వక్ఫ్ బోర్డు కానివ్వండి, లేకుంటే రామ జన్మభూమికి సంబంధించినటువంటి ట్రస్ట్ కి సంబంధించిన వాళ్ళు ఎవరైతే కోర్టులో కేసు వేశారో, హైకోర్టులో కేసు వేశారో, ఈ తీర్పు ఒకవేళ వాళ్ళకి సంతృప్తికరంగా లేకపోతే వాళ్ళు సుప్రీంకోర్టు కూడా వెళ్ళవచ్చు. కానీ మొత్తంగా చూస్తే ఏదైతే తీర్పు మనకు వచ్చినటువంటి ఇప్పటిదాకా తీర్పు పూర్తి పాఠం మనకు అందాల్సి ఉంది. కానీ ఏదైతే రిజిస్ట్రార్ అక్కడ ఉన్న రిజిస్ట్రార్ చెప్పిన విషయాల ప్రకారం, ఎవరైతే అడ్వకేట్స్ అక్కడ ఉన్న వాళ్ళు హైకోర్టులో హాల్లో వాళ్ళు చెప్పిన వివరాల ప్రకారం మొత్తం టోటల్ సమస్య మీద ఒక పరిష్కారానికి అనుగుణ విధంగా హైకోర్టు ఒక తీర్పునిచ్చింది. ఆ తీర్పు ప్రకారం నేను ఇంతకు చెప్పినట్టు 3 భాగాలుగా విభజించారు. రజనీకాంత్, రైట్ శ్రీనివాస్, అందరినీ సంతృప్తి పరిచే కార్యక్రమం ఏదైతే ఉందో, సంతృప్తి పరిచే తీర్పు ఏదైతే ఉందో, తీర్పును అందరినీ ప్రస్తుతానికైతే సంతృప్తి పరుస్తుంది. కానీ ఈ తీర్పు మీద ఫర్దర్ గా సుప్రీం కోర్టుకు వెళ్ళటానికి స్కోప్ ఏమని కనిపిస్తుంది? ఆ ప్రయత్నం కొన్ని వర్గాల నుంచి ఏమన్నా చూడవచ్చా? ఇప్పటిదాకా మనకు అందుతున్న సమాచారం ప్రకారం తీర్పు పూర్తి పాఠం మనకి రాలేదు. రజనీకాంత్, నా వెనకాల ఒక కంప్యూటర్ చూడవచ్చు. ఇక్కడ హైకోర్ట్ ఆఫ్ అలహాబాద్ సంబంధించినటువంటి టోటల్ వెబ్సైట్ ఉంది. మనం దాదాపు హాఫ్ అన్ అవర్ నుంచి సైట్ మీద మనం టోటల్ గా దృష్టి సమీకరించి పెట్టాం. దీంట్లో జడ్జ్మెంట్ షాల్ బి మేడ్ అవైలబుల్ సూన్. మీకు ఇక్కడ ఒకసారి చాలా స్పష్టంగా కనిపిస్తుంది. పూర్తి జడ్జిమెంట్ ఇప్పటిదాకా రాలేదు. ఆ జడ్జిమెంట్ వస్తే తప్ప ఇందులో ఉన్నటువంటి పూర్తి పాఠం మొత్తం అర్థం కాదు. ఇప్పటిదాకా ఉన్నటువంటి హైలైట్స్ మాత్రమే మన దగ్గరకు వచ్చాయి. మనం ఇంకా తీర్పు పూర్తి పాఠం అందితే కానీ, మొత్తం తీర్పును చదివితే కానీ ఒక స్పష్టమైన నిర్ణయానికి వచ్చే అవకాశం లేదు. సున్నీ